నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం కావడంతో శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యాం మలుపు వద్ద టూరిస్ట్ బస్ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం డ్యాం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఈగలపేంట, దోమలపేంట వరకు వాహనాలు నిలిచిపోవడంతో దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక ఆదివారం కావడంతో శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక డ్యాం మలుపు వద్ద టూరిస్టు బస్ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇక శ్రీశైలం డ్యాం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఈగలపేంట, దోమలపేంట వరకు వాహనాలు నిలిచిపోవడంతో దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తీసుకోండి. ఎస్ఐ న్యూస్ ఎస్లో మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక డ్యాం మలుపు వద్ద టూరిస్టు బస్సు రోడ్డుకు అడ్డగింతగా మారింది. ఇక అలాగే భారీగా ట్రాఫిక్ అంతరాయం నిలిచిపోయింది. ఇక శ్రీశైలం డ్యాం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఈగలపేంట, దోమలపేంట వద్దకు వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఇక శ్రీశైలం దర్శనానికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మనం చూస్తున్నాం నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద అయితే భారీగా ట్రాఫిక్ చేరుకుంది. ఏదైతే డ్యాం సమీపంలో మలుపు వద్ద ఉన్న టూరిస్ట్ బస్సు రోడ్డుకి అడ్డంగా నిలిచిపోవడంతో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు సుమారుగా 5 కిలోమీటర్ల మేర అయితే ప్రస్తుతం అయితే వాహనాల రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ప్రధానంగా ఈగలపేంట, దోమలపేంట వద్ద వరకు అయితే వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా శ్రీశైలం టూరిస్ట్ బస్సు శ్రీశైలం వెళ్లే క్రమంలో ఆ డ్యాం వద్ద చిన్న మలుపు ఉంది. ఆ మలుపు తిరిగే సమయంలోనే ఒకసారిగా బస్సు అక్కడ రోడ్డుపై ఆగిపోవడంతో ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. ప్రస్తుతం అయితే సంఘటన స్థానానికి స్థానిక అధికారులు చేరుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా శ్రీశైలం వెళ్లే దర్శనానికి వెళ్లే భక్తులు మాత్రం ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ అంతరాయం మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుధాకర్. ఎస్ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఆదివారం కావడంతో శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక డ్యాం మలుపు వద్ద టూరిస్ట్ బస్ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం డ్యాం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర ఈగలపేంట, దోమలపేంట వరకు వాహనాలు నిలిచిపోవడంతో దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం.